1990లో స్టాక్ మార్కెట్ ను రూల్ చేసే కింగ్ మేకర్ హర్షద్ మెహతా. అమితాబ్ బచ్చన్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అని పిలిచేంతలా స్టాక్ మార్కెట్ లో చక్రం తిప్పిన హర్షద్ మెహతా ఒక సాధారణ నిరుపేద కుటుంబానికి చెందిన ఇతను అత్యవసర మార్కులతో డిగ్రీ పూర్తి చేసి స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అయి అత్యంత ధనవంతులు కూడా పే చేయలేనంత ట్యాక్స్ ను గవర్నమెంట్ కు ఎలా పే చేశాడు, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ లైఫ్ ను ఎలా లీడ్ చేశాడు, చివరకు జైలు ఊసలు లెక్క పెట్టేంత పరిస్థితులకు దారి తీసిన సంఘటనలు ఏంటి, ఇతని వల్ల బ్యాంకు సిఇఓస్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, రూపాయి కూడబెట్టుకున్న అమాయక ప్రజలు ఎందుకు నట్టేట మునిగిపోవాల్సి వచ్చింది, బ్యాంకింగ్ సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ ఏంటి, స్టాక్ మార్కెట్ లో ఉన్న లూప్ హోల్స్ ఏంటి, ఆ లూప్ హోల్స్ ను వాడుకొని ఇండియా ఆర్థిక వ్యవస్థను ఎలా చిన్నాభిన్నం చేశాడు వంటి అనేక విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. గుజరాత్ లోని ఒక మారుమూల ప్రాంతంలో అతి సాధారణమైన కుటుంబంలో 1954లో జన్మించాడు హర్షద్ మెహతా. బతుకు తెరువు నిమిత్తమై ముంబైకి వలస వచ్చింది వాళ్ళ కుటుంబం. అతి కష్టం మీద అత్యవసర మార్కులతో డిగ్రీ పూర్తి చేశాడు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవ్వడంతో డిగ్రీతోనే చదువు ఆపేసి ఉద్యోగం వేటలో పడ్డాడు. కానీ ఒక చిన్న ఉద్యోగం సంపాదించడానికి దాదాపు 2 నెలల టైం పట్టింది. పొద్దున్నే లేచి ఒక పాలబూతులో పాలు పోసే ఉద్యోగం, సాయంత్రం పూట ఒక కిరాణా షాపు గోడంలో లెక్కలు రాసే ఉద్యోగం చేసేవాడు. గాల్లో దీపంలాగా ఆ ఉద్యోగాలు ఉండేవి. పని సక్రమంగా చేసినా కూడా సరిగ్గా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. అతని కారణాలు అతనికి ఉండడంతో ఆ ఉద్యోగాలు మానేసి షాపింగ్ మాల్లో సేల్స్ బాయ్ గా జాయిన్ అయ్యాడు. అక్కడికి వచ్చే కస్టమర్స్ యొక్క డిగ్నిటీ, లైఫ్ స్టైల్ ను చూసి పగటి కలలు కనేవాడు. డబ్బు సంపాదించాలి, రిచ్ గా బతకాలి అనే ఆలోచనలో ఉండేవాడు. చేస్తున్న ఆ ఉద్యోగం కూడా ఊడిపోయేలా పొగరుగా తన దుందుడుకు స్వభావాన్ని తోటి ఎంప్లాయీస్ పై చూపించేవాడు. ఇక అక్కడి నుండి ఒక న్యూస్ పేపర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. ప్రతిరోజు న్యూస్ పేపర్ చూడడం అలవాటు చేసుకున్నాడు. డబ్బు సంపాదించడానికి అత్యంత సులువైన మార్గం స్టాక్ మార్కెట్ ఒక్కటే అని పేపర్లో ఉన్న ఆర్టికల్ చదివాడు. ఆ ఒక్క ఆర్టికల్ హర్షద్ మెహతా జీవితాన్ని మార్చివేసింది. మెల్లమెల్లగా స్టాక్ మార్కెట్ పై రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాడు. ఎట్టకేలకు ఒక బ్రోకరేజ్ కంపెనీలో జాబర్ గా జాయిన్ అయ్యాడు. ఈ బ్రోకరేజ్ కంపెనీ ఏం చేస్తుంది అంటే కంప్యూటర్స్, సెల్ ఫోన్స్ అంతగా అందుబాటులో లేని రోజులు అవి. ఎవరైనా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చెయ్యాలి అనుకుంటే వాళ్ళు ఈ బ్రోకరేజ్ కంపెనీ దగ్గరకు వచ్చి నేను షేర్స్ కొనాలి అనుకుంటున్నాను, అందుకు ఏ కంపెనీ షేర్స్ మంచి లాభాలు తెచ్చి పెడతావి, ఒక్కో షేర్ వాల్యూ ఎంత ఉంటుంది అని అడిగి వారి సూచనలు సలహాల మేరకు షేర్స్ కొనడం అమ్మడం చేసేవాళ్ళు. వచ్చిన కస్టమర్స్ కి సలహాలు ఇచ్చి ఇన్వెస్ట్ చేయించినందుకు ఆ కంపెనీకి కొద్దిగా కమిషన్ వచ్చేది. సరిగ్గా ఇలాంటి బ్రోకరేజ్ కంపెనీలోనే జాబ్ సంపాదించాడు హర్షద్ మెహతా. 4 సంవత్సరాలు అదే కంపెనీలో ఉద్యోగం చేశాడు. ఆ టైంలో స్టాక్ మార్కెట్ పై పూర్తిగా పట్టు సాధించాడు. తెలిసిన వారి దగ్గర ఇంకా ఇతరుల దగ్గర వడ్డీలకు డబ్బు తెచ్చి మరీ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి బాగా సంపాదించాడు. స్టాక్ మార్కెట్ గురించి ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయడం, వాళ్ళ చేత ఇన్వెస్ట్ చేయించడం, వాళ్ళు కూడా డబ్బు సంపాదించేలా చేస్తూ పెద్ద సర్కిల్ నే బిల్డ్ చేసుకున్నాడు. పలువురితో పరిచయం, వాళ్ళలో ఎంతో క్రేజీగా చలామణి అవ్వడం, డబ్బు సంపాదన బాగా వంట పట్టడంతో 1984లో జాబ్ కు రిజైన్ చేసి తానే సొంతగా ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. ఆ కంపెనీ పేరు గ్రోమోర్ రీసెర్చ్ అండ్ అసెట్ మేనేజ్మెంట్. ఈ బ్రోకరేజ్ కంపెనీ ద్వారా జనాల నుండి ఇన్వెస్ట్ చేయిస్తూ కమిషన్ తీసుకోవడంతో పాటు తాను కూడా ఇన్వెస్ట్ చేసేవాడు. అతి తక్కువ టైంలోనే కంపెనీ మంచి లాభాల బాట పట్టింది. మౌత్ పబ్లిసిటీ ద్వారా జనాల్లోకి ఆ కంపెనీ పేరు దూసుకుపోయింది. ఎంతలా అంటే హర్షద్ మెహతా పేరు చెబితే బ్యాంక్స్ ఎటువంటి షూరిటీ లేకుండా లోన్ ఇచ్చేంతలా. 1990 వరకు ఎదురులేని మనిషిగా హర్షద్ మెహతా ఎదిగాడు. కనీ విని ఎరగని రేంజ్ లో కంపెనీ రెవెన్యూ ఉండేది. కానీ ఆశ అత్యాశగా మారి నేల విడిచి సాము చేసే దుస్సాహసానికి తెగబడితే మనిషి అధోపాతాళానికి పడిపోవడం ఖాయం అన్న సూక్తి మరిచి నమ్మకం ముసుగులో నయవంచనకు తెరలేపాడు. స్టాక్ మార్కెట్ లో ఉన్న లూప్ హోల్స్ ను, బ్యాంకింగ్ సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ ను పసిగట్టి ఇల్లీగల్ గా డబ్బు సంపాదించడం మొదలు పెట్టాడు. ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎలాగా అంటే ఫర్ సపోజ్ స్లేట్ అనే ఒక కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయింది. ఆ కంపెనీకి సంబంధించిన 500 షేర్స్ అమ్మకానికి పెట్టారు. ఒక్కో షేర్ వాల్యూ 10 రూపాయలుగా 500 షేర్స్ వాల్యూ 5000. ఈ 500 షేర్స్ మొత్తాన్ని హర్షద్ మెహతా కొని వాటిని ఒక్కో షేర్ 12 రూపాయలకు అమ్ముతాడు. మొత్తం 500
500 షేర్స్ 6,000కు అమ్ముకుంటాడు. అలా ఆ షేర్స్ మీద 1000 రూపాయల లాభం వచ్చేది. ఈసారి అవే షేర్స్ 7,000కు కొని 8,000కు అమ్మేవాడు. ఇలా ఆ కంపెనీ షేర్స్ వాల్యూను ఇన్ఫ్లుయెన్స్ చేసేంతలా స్టాక్ మార్కెట్ ను మ్యానిపులేట్ చేయడం మొదలు పెట్టాడు. ఈ చైన్ ఇలా కొనసాగినంత వరకు బాగానే ఉంటుంది. దీన్నే స్టాక్ మార్కెట్ మ్యానిపులేషన్ అంటారు. అయితే ఈసారి ఎక్కువ మొత్తంలో స్టాక్ కొనాలి అనుకున్నాడు. కానీ అతని దగ్గర అంత డబ్బు లేదు. ఇందుకోసం బ్యాంకింగ్ సిస్టమ్ లో ఉండే లూప్ హోల్స్ ను వాడుకోవాలి అనుకున్నాడు. మన దేశంలో ఎన్నో చిన్న చితక బ్యాంకులతో పాటు పెద్ద పెద్ద బ్యాంకులు ఉన్నవి. ఆర్బీఐ రూల్ ప్రకారం ప్రతి బ్యాంకు ఖచ్చితంగా గవర్నమెంట్ బాండ్స్ ను మెయింటైన్ చేయాలి. ఈ గవర్నమెంట్ బాండ్స్ అంటే ప్రభుత్వం ఏదైనా ఒక భారీ ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు గవర్నమెంట్ దగ్గర డబ్బు లేకపోతే ఆ డబ్బును ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తుంది. డబ్బులు ఇచ్చిన ప్రజలకు ఒక అగ్రిమెంట్ బాండ్ పేపర్ ఇస్తుంది. దీన్నే గవర్నమెంట్ బాండ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అమరావతి కట్టడానికి చంద్రబాబు నాయుడు గారు కొన్ని బాండ్స్ ను రిలీజ్ చేశాడు. డబ్బులు ఉన్న వాళ్ళు ఆ బాండ్స్ ను కొనుక్కుంటారు. ఆ బాండ్స్ కలిగిన ప్రతి వ్యక్తికి గవర్నమెంట్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ ను కూడా పే చేస్తుంది. అయితే ఈ బాండ్స్ మొత్తం బాగా డబ్బున్న బ్యాంకుల దగ్గరే ఉండేవి. బాండ్స్ ఉన్న బ్యాంకుకు డబ్బు అవసరమైతే ఆ బాండ్స్ ను తాకట్టు పెట్టి వేరే బ్యాంకు దగ్గర డబ్బులు తీసుకునేవి. అయితే ఇక్కడ ఒక చిన్న తిరకాసు ఉంది. డబ్బులు అవసరమైన బ్యాంకు తన దగ్గర ఉన్న బాండ్స్ ను డైరెక్ట్ గా ఇంకొక బ్యాంకుకు తాకట్టు పెట్టడానికి వీల్లేదు. మధ్యవర్తి ద్వారానే బాండ్స్ ను తాకట్టు పెట్టాలి. ఈ మధ్యవర్తిత్వం చేసే రైట్ బాగా నమ్మకం ఉన్న బ్రోకరేజ్ కంపెనీలకు మాత్రమే ఉండేది. ఈ లూప్ హోల్స్ ను పట్టుకున్న హర్షద్ మెహతా తనకున్న ఇన్ఫ్లుయెన్స్ ను పెద్ద మొత్తంలో ఉపయోగించాడు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ 1, యాపిల్ 2, యాపిల్ 3, యాపిల్ 4 ఇలాగా అనేక బ్యాంకులు మన దేశంలో ఉన్నవి. యాపిల్ 1 అనే బ్యాంకు తన దగ్గర ఉన్న బాండ్స్ ను తీసుకొని వెళ్లి బ్రోకరేజ్ కంపెనీ కలిగి ఉన్న హర్షద్ మెహతాను కలిసి మాకు 100 కోట్లు కావాలి, అందుకు మా దగ్గర ఉన్న గవర్నమెంట్ బాండ్స్ షూరిటీగా పెడతాము అంటుంది. దానికి ఒప్పుకున్న హర్షద్ మెహతా నాకు 16 రోజుల టైం కావాలి అని చెప్పి ఆ బాండ్స్ ని తీసుకుంటాడు. బాండ్స్ తాకట్టు పెట్టడం అంటే డైరెక్ట్ గా బాండ్స్ వాళ్ళ చేతికి ఇవ్వరు. బాండ్స్ వాల్యూను క్యాల్కులేట్ చేసి ఒక అగ్రిమెంట్ ను ఇస్తారు. దాన్నే బ్యాంక్ రిసిప్ట్ అని బిఆర్ అని అంటారు. ఇప్పుడు మరొక బ్యాంక్ అయిన యాపిల్ 2 హర్షద్ మెహతా దగ్గరికి వచ్చి మాకు 100 కోట్లు విలువ చేసే బాండ్స్ కావాలి, మీరు కొంచెం చూసి పెట్టండి అని అడుగుతుంది. దానికి ఒప్పుకున్న హర్షద్ మెహతా నాకు 16 రోజులు టైం కావాలి అని చెప్పి ఆ 100 కోట్లను డైరెక్ట్ గా హర్షద్ మెహతా తన అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు. అలా అంత ఈజీగా బ్యాంక్స్ హర్షద్ మెహతాకు డబ్బు ఇచ్చేస్తాయా అంటే ఇచ్చేస్తాయి అని చెప్పాలి. ఎందుకు అంటే అతని హవా అలా ఉంది, ఆ కంపెనీ వాల్యుయేషన్ అలా ఉంది. మరి ఇప్పుడు గ్రేస్ పీరియడ్ 16 రోజులు ఉంది కదా, ఆ డబ్బు మొత్తాన్ని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి షేర్స్ ను కొంటాడు. మళ్ళీ యాపిల్ 3 బ్యాంకు దగ్గరికి వెళ్లి నా దగ్గర గవర్నమెంట్ బాండ్స్ ఉన్నవి, వాటిని షూరిటీగా పెట్టుకొని 100 కోట్లు ఇవ్వండి అని చెప్పి ఆ డబ్బు తెచ్చి యాపిల్ 1 బ్యాంకుకు కట్టేవాడు. ఇలా చైన్ కొనసాగుతూనే ఉండేది. దీన్నే రెడీ ఫర్ డీల్ అంటారు. ఒక బ్యాంకు దగ్గర తెచ్చిన వేల కోట్ల రూపాయలను ఇంకొక బ్యాంకు కట్టడం, ఆ బ్యాంకులకు ఫేక్ రిసిప్ట్లను ఇవ్వడం, స్టాక్ మార్కెట్ ను ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో తలపండిపోయాడు. ఇంకా అర్థమవ్వాలి అంటే మనం ఒక షాపు పెట్టాలి అనుకున్నప్పుడు ఆ షాపుకు అవసరమైన డబ్బులను తీసుకురావడానికి మన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెడతాము. షాప్ మీద మంచి లాభాలు వస్తే ఆ లాభాలతో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకుంటాము. కానీ లాభాలు రాకపోతే నరేష్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్లి అప్పు తెచ్చి బ్యాంకుకు కడతాం. నరేష్ అప్పు తీర్చడానికి సురేష్ దగ్గర అప్పు తీసుకొస్తాం. ఇలా ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం. సరిగ్గా ఈ పద్ధతినే ఫాలో అయ్యాడు హర్షద్ మెహతా. ఫేక్ రిసిప్ట్స్ తో బ్యాంక్స్ ను బురిడి కొట్టించి స్టాక్ మార్కెట్ లో వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తూ కంపెనీ షేర్స్ వాల్యూను డిసైడ్ చేసే స్థాయికి వెళ్ళాడు. వచ్చిన లాభాలతో ఫారిన్ కార్లు, లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తూ అనిల్ అంబానీ, టాటా బిర్లాలు కట్టలేనంత ట్యాక్స్ ను పే చేస్తూ ఇండియాలో 1990s లో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ గా రికార్డు సృష్టించాడు హర్షద్ మెహతా. హర్షద్ మెహతా ఏ కంపెనీ షేర్స్ కొంటే ఆ కంపెనీ యొక్క షేర్ వాల్యూ అమాంతం పెరిగిపోతుంది. ఏసీసీ అనే కంపెనీ యొక్క షేర్ వాల్యూ 190 రూపాయల నుంచి దాదాపు 9,000కు కేవలం 2 నెలల్లోనే పెంచాడు. అంటే హర్షద్ మెహతా యొక్క టాలెంట్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. వేల కోట్ల డబ్బు బ్యాంకింగ్ రంగం నుంచి స్టాక్ మార్కెట్ లోకి వెళుతుంటే ఎవరికి అనుమానం రాలేదు. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఫ్రాడ్ అనేది ఏదో ఒక రోజు బయట పడాల్సిందే కదా. ఆ సమయం రానే వచ్చింది. 1992లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక కథనం స్టాక్ మార్కెట్ లో వేల కోట్ల కుంభకోణం పవర్డ్ బై హర్షద్ మెహతా. ఈ కథనం రాసింది సుచిత్ర
దళాలు. ఇప్పటి మనీ వాల్యూ ప్రకారం ఆ స్కామ్ విలువ అక్షరాల 25,000 కోట్లు. ఈ వార్త తెలిసిన నిమిషాల వ్యవధిలోనే స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. వేల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఇండియన్ ఆర్థిక రంగం అతలాకుతలమైంది. బ్యాంకింగ్ సిస్టమ్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. విజయ బ్యాంక్ చైర్మన్ ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద పెద్ద బ్యాంకుల సీఈఓస్ దేశం వదిలి పారిపోయారు. సిబిఐ రంగంలోకి దిగి దాదాపు 60కి పైగా కేసులు పెట్టింది. సిబిఐ కేసుల్లో బెయిల్ దొరికే లోపే ఈడీ అరెస్ట్ చేసేది. ఇలా గుక్క తిప్పుకోనన్ని కేసులతో చెప్పకూడి తినవలసి వచ్చింది హర్షద్ మెహతాకు. ఇలా కేసులు కొనసాగుతూ ఉండగానే 2001 డిసెంబర్ 1 హార్ట్అటాక్ తో హర్షద్ మెహతా చనిపోయాడు. అవసరాన్ని మించిన డబ్బు అత్యాశను ప్రేరేపిస్తుంది. అత్యాశకు పోతే మనిషి జీవితమే చిన్నాభిన్నమైపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.